నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాగతం. 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి సబ్జెక్టు వారీగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా తెలుగు ప్రశ్నాపత్రంపై పూర్తి అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు విషయ నిపుణులు, తెలుగు ఉపాధ్యాయుని శ్రీమతి కుమాండూరి కృష్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ముందుగా ఈరోజు మనం తెలుగు ప్రశ్నాపత్రం గురించి చర్చించుకోబోతున్నాం. సో ఈ క్రమంలో సింగిల్ ప్రశ్నాపత్రం విభాగం అనేది ఎలా ఉండబోతుంది, అదేవిధంగా సబ్జెక్ట్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఈ యొక్క మార్కుల విభజన అనేది ఎలా ఉంటుందో తెలియజేయండి. 2023-24 విద్యా సంవత్సరానికి 10వ తరగతి పరీక్షలకి సిద్ధమవుతూ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు. ఈ సంవత్సరం 10వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం అనేది 100 మార్కులకి ఉంటుంది. ఒకటే పేపర్ ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి సమాధానాలు ఏది ఆబ్జెక్టివ్ టైప్తో సహా, బిట్ పేపర్తో సహా భాషాంశాలు అని అంటామో, అది కూడా మనం ప్రశ్నాపత్రంలోనే రాయాల్సి ఉంటుంది. బుక్లెట్ లాగా ఇస్తారు, మొత్తం అన్నీ కూడా బుక్లెట్లోనే రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నాపత్రం అనేది 3 గంటల 15 నిమిషాలు ఉంటుంది. అందులో 10 నుంచి 15 నిమిషాల పాటు ముందు ప్రశ్నాపత్రాన్ని చదవడానికి మనకు అవకాశం ఉంటుంది. 3 గంటలు పరీక్ష రాయడానికి ఉంటుంది. పరీక్షా విధానం అనేది 3 విభాగాలుగా ఉంటుంది. మొదటి విభాగం అవగాహన ప్రతిస్పందన, రెండవది స్వీయ రచన సృజనాత్మకత, మూడవది భాషాంశాలు. అంటే అవగాహన ప్రతిస్పందన 32 మార్కులు, స్వీయ రచన సృజనాత్మకత 36 మార్కులు, భాషాంశాలు 32 మార్కులు. 32, 36, 32 మొత్తం 100 మార్కులకి ప్రశ్నాపత్రం అనేది ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సింది, వచ్చినటువంటి ప్రశ్నాపత్రాన్ని మనం బాగా అవగాహన చేసుకున్న తర్వాత ఏ ప్రశ్నకి అంటే రోమన్ నెంబర్ 1లోనే రాస్తే మనకి మార్కులు దిద్దేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది అన్నమాట. ఎస్ మేడం. మేడం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రశ్నాపత్రం ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ముఖ్యంగా మనకి గతంలో వచ్చినటువంటి మార్పులకి ఇప్పటికి వచ్చినటువంటి మార్పులకి మనం తీసుకున్న ఒకసారి చోటు చేసుకున్న మార్పుల్ని మనం గమనించినట్లయితే, అంతకుముందు ప్రతిపదార్థం అలాగే పద్యపూరణ ఉండేది. ఆ స్థానంలో మనకి రోమన్ నెంబర్ 1లో పరిచిత పద్యము, చిన్న పద్యాలు, ఆటవెలది, తేటరీతి, ఈ పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడం జరుగుతుంది. అది చాలా మనం ముఖ్యంగా గమనించవలసినటువంటిది. పరిచిత పద్యంలో 8 మార్కులకు ఉంటుంది. పరిచిత పద్యం మనకి పద్య భాగంలో ఉన్నటువంటి చిన్న పద్యాలు అని మనం సాధారణంగా గుర్తుపెట్టుకోవడానికి అనుకుంటూ ఉంటాం. 4 ప్రశ్నలు ఇస్తారు. మొదటి ప్రశ్న రోమన్ నెంబర్ 1లో మొదటి ప్రశ్న పరిచిత పద్యము, ఇది 4 మార్కులకు ఉంటుంది. అ ఆ ఇ ఈ అని మనం కింద గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా 1లో అ ఆ ఇ ఈ అది నెంబర్ ఇన్ వేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ప్రశ్నకి 2 మార్కులు, 4 ప్రశ్నలు ఇచ్చారు అని అంటే 4 2 8 మార్కులు ఉంటాయి మనకి. అందుకని ఒక ప్రశ్న మనం నెంబర్ ఇన్ తేడా వేస్తే 2 మార్కులు పోయే అవకాశం ఉంటుంది. రోమన్ నెంబర్ 1 అవగాహన ప్రతిస్పందన, దాంట్లో 1వ ప్రశ్న పరిచిత పద్యము, ప్రశ్నలకి జవాబులు. అందులో కూడా మనకి చాలా సులభంగా అర్థమవడమే కాకుండా ఒకదాన్ని మనం సాధన చేస్తే అనేక ప్రశ్నలకి మనం సమాధానానికి అవకాశం ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఈ చిన్న పద్యాలను మనం సాధన చేసినప్పుడు ఈ సంవత్సరం మనకి పద్య భాగం నుంచి ప్రశ్న ఉంటుంది. ఉదాహరణకి మాతృభావన పాఠంలో ఉన్నటువంటి చిన్న చిన్న పద్యాలను మనం సాధన చేసామనుకోండి, ఆ భావం అనేది శివాజీ వ్యక్తిత్వం ప్రధానమైన ప్రశ్న రాసేటప్పుడు మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే సముద్ర లంఘనంలో ఉన్న చిన్న పద్యాన్ని సాధన చేసామనుకోండి, సముద్ర లంఘనంలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానాన్ని రాసేటప్పుడు ఈ భావం కానీ సారాంశం కానీ ఇది మనకి స్వీయ రచన ప్రశ్న రాయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిచిత పద్యాలని భావాలని మనం సాధన చేసినట్లయితే మనకి ఇటు పరిచిత పద్య 8 మార్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్వీయ రచన రోమన్ నెంబర్ 2లో ఉన్న స్వీయ రచన రాసేటప్పుడు కూడా ఈ భావాలు మనకు కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం 8 మార్కులు మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ పరిచిత పద్యాలలో యవన మాతృభావన పాఠంలో యవన పుణ్యాంగనామని వగదురాట, అలాగే
వెన్నెల పాఠంలో పొదిలి ఒండొండ దివియు భువియు సముద్ర లంఘనంలో మనకి ముఖ్యమైనటువంటిది ఇది. సముద్ర లంఘనం పాఠంలో మనం ఇందాక అనుకున్నట్లుగా ఈ పరిచిత పద్యాలని మనం సాధన చేస్తే పద్య భాగంలో ఉన్న హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానం ప్రశ్న రాయడం ఎంత సులభంగా ఉంటుందో ఉపవాచకంలో కాండ సారాంశాలు అని స్వీయ రచన పెద్ద ప్రశ్న కూడా మనకు ఉపయుక్తంగా ఉంటుంది ఇటువంటివి సాధన చేయడం వల్ల. రెండోది ఈ ప్రశ్నల్ని మనం 4వ ప్రశ్న వచ్చేటప్పటికి ఈ పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అని అంటాడు. అది చాలా సులభంగా ఉండేటటువంటి మనకి 2 మార్కులు తెచ్చుకోవడానికి చాలా సులభంగా ఉండేటటువంటిది అనమాట. పై పద్యంలో ఏ విషయం గురించి చెప్పబడింది, ఇలాంటి సామాన్యంగా ఉండేటటువంటి పద్యం అయితే పై పద్యంలో ఏ విషయం గురించి చెప్పబడింది. అదే రెండో ప్రశ్న పేర పరిచిత గద్యము అని అంటాం. పేరా ప్రశ్నలు అనుకోండి పై గద్యంలో ఏ విషయం గురించి చెప్పబడింది. ఇలా చిన్న చిన్న వాక్యాలని మనం ప్రశ్నలు తయారు చేయడం, కామన్గా ఉండే ప్రశ్నలు సాధన చేస్తే మనకి ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మనం అనుకున్నాం సముద్ర లంఘనంలో వడలు వడసిన తమ తండ్రి వడపుదోప, అలాగే టట టట ధరణి టటి తట పటమనిపించుకొన్న, అలాగే ఇంకో పద్యం గాడ్పు వేల్పు పట్టి, అలాగే గిరి కృండ్రద్రొట్టి చెంగున హరినింగిటి. చాలా ముఖ్యమైన పద్యం ఉంటుంది గిరిటార్ముట నిర్గతమై అని. అలాగే ఆయన సముద్రాన్ని దాటుతూ ఉన్నప్పుడు వాలంబుతానుడరువలి, ఆయన వాయువేగంతో సముద్రాన్ని దాటుతూ ఉన్నప్పుడు పవన జంఘా సంభవ. ఇలాంటి పద్యాలు మనకి ప్రశ్నకి ఉపయోగపడతాయి, స్వీరచన ప్రశ్నలకు ఉపయోగపడతాయి. అలాగే పరిచిత పద్యంలోనూ మనకి ఆ భావం ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చివరి పాఠం ఉంది మనకి భిక్ష అని. ఆ భిక్ష పాఠంలో కూడా వ్యాస మహర్షి కాశీనగరంలో భిక్షాటనికి వెళ్ళినటువంటి సందర్భం కానీ తద్వారా వ్యాసుని యొక్క పాత్ర స్వభావాన్ని తెలియచేయడానికి ఉపయోగపడతాయి ఈ భావాల్ని మనం చూసుకున్నట్లయితే. అందులో ముఖ్యమైనటువంటి పద్యాలలో నెట్టుకొని కాయ బీరెండ పట్టపగలు, అలాగే వండుచున్నారమనే నొక్క వనజనేత్ర. ఇంకొక ముఖ్యమైన పద్యం ఉంటుంది ఆ పరమ పురంధురులందే పుణ్యాంగనయు భిక్ష ఇడదు అనే అర్థంలో చెప్తూ వస్తారు. అలాగే ఉపవసింతు ముగాట నేడుడిగి మడిగి, వ్యాస మహర్షి శపించే సందర్భంలో ఉంటుంది ధనము లేకుండెదరుగాట అని శపించబోయేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఉండే పద్యం ప్రశ్నలకు కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే అన్నపూర్ణాదేవి ఇల్లాలుగా వచ్చి పిలుస్తుందన్నమాట వ్యాసుని, ఓ మునీశ్వర వినవయ్య ఉన్న ఊరు కన్న తల్లియు అని. ఇలాంటి ముఖ్యమైనటువంటి పద్యాలు మొదటి రోమన్ నెంబర్ 1లో మొదటి దాంట్లో పరిచిత పద్యము ప్రశ్న జవాబులు అని హెడ్డింగ్ పెట్టుకొని మనం ఈకి మనకి ముఖ్యమైనటువంటివమ్మ. ఎస్ మేడం. మేడం ఇప్పుడు అపరిచిత గద్యము అపరిచిత పద్యం ఇలా ఉన్నాయి కదా, ఈ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉందంటారు? ఇందాక మనం అనుకున్నాము ప్రధానంగా వచ్చినటువంటి ఈ సంవత్సరం వచ్చినటువంటి మార్పుల్లో పద్య పూరణకి బదులుగా పరిచిత గద్యము అంటే మనకి గద్య పాఠాలైనటువంటి ధన్యుడు పాఠంలో ఎలా ఎలా ఉండాలి అనేటటువంటిది చెప్తూ వస్తాడనమాట. అలాగే మా ప్రయత్నం పాఠంలోది కానీ గోరంత దీపాలలో పేరాలు కానీ అలా ఒక పేరా ఇచ్చి దాని నుంచి ప్రశ్న జవాబులు ఇవ్వడం జరుగుతుంది. ఇందాక మనం అనుకున్న 4వ ప్రశ్న మాత్రం ఈ పై పేరా ఆధారంగా ఒక ప్రశ్నని తయారు చేయండి అనేది. మనం అనుకున్నట్లుగా రోమన్ నెంబర్ 1 అవగాహన ప్రతిస్పందన, మొదటి ప్రశ్న పరిచిత పద్యము ప్రశ్న జవాబులు, రెండవ ప్రశ్న వచ్చేటప్పటికి పరిచిత గద్యము ప్రశ్న జవాబులు, మూడవ ప్రశ్న వచ్చేటప్పటికి ప్రధానమైన మార్పుల్లో మనకు ఒకప్పుడు కాండని సంఘటనా క్రమంలో పెట్టడము అనేది ఉండేది. ఒక కాండలో ఉన్న 4 వాక్యాలు ఇస్తే, కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక వాక్యం ఇస్తే అది ఏ కాండలోనిది అనేది గుర్తించడం. మూడో ప్రశ్న మళ్ళీ అందులో కూడా 4 వాక్యాలు ఇస్తారు. ఆ 4 వాక్యాలని మనం చదువుకున్నప్పుడు సాధారణ కొన్ని అంటే రాముల వారు ముని వాటికల్లో సందర్శించినప్పుడు ఆ వాటికల మునుల యొక్క పేర్లని మనం ఇక్కడ అరణ్యకాండలోనూ కనిపిస్తూ ఉంటుంది.
మొట్టమొదలు అయోధ్యకాండలో విశ్వామిత్రుని వెంట వెళ్ళినప్పుడు అలా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ మ్యాపింగ్ మనం ముందు సరయూ నది నుంచి ఎలా బయలుదేరారు, కొంచెం గంగావతరణ, గంగా నది అలా కొంచెం గుర్తుపెట్టుకోగలిగితే ఏ కాండ నుంచి అనేది మనం చాలా సులభంగా గుర్తించవచ్చు. 8 మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. అంటే దీని ప్రకారం మనకి మొదటి ప్రశ్న ఏమో ఏమనుకున్నాం, పరిచిత పద్యము ప్రశ్న జవాబులు. రెండవ ప్రశ్న వచ్చేటప్పటికి పరిచిత గద్యము ప్రశ్న జవాబులు. మూడవ ప్రశ్న వచ్చేటప్పటికి సంఘటన ఏ కాండలోనిది అనేటటువంటిది అనుకున్నాము. అలాగే అపరిచిత గద్యము ప్రశ్న జవాబులు పేరా మనకి పాఠం చివర్లలో ఉన్నటువంటి పేరా అవ్వచ్చు. అది సులభంగా పాఠంతో సంబంధం లేకుండానే కొంచెం చదవడం రాయడం వచ్చినా ఆ పేరాన్ని చదివితే ప్రశ్న జవాబులు చేయడం సులభంగా ఉంటుంది. ఇలా 4 8 32 మార్కులు సంపాదించుకోవడం చాలా సులభంగా ఉంటుందమ్మా. ఎస్ మేడం. మేడం ఇప్పుడు ఉపవాచకం ఉంది కదా, సో ఈ ఉపవాచకంలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటారు? పాత్రల స్వభావం, సందర్భాలు ఇలా రాసేటటువంటి క్రమంలో విద్యార్థులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు, జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఉపవాచకం వచ్చేటప్పటికి రామాయణాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా సులభం అమ్మ. అంటే సాధారణంగా ప్రారంభంలోనే మనకి బాలకాండ అనగానే రాముడి యొక్క పుట్టుక ఇవే ఉంటాయి కాబట్టి మనం ఇందాక అనుకున్నాం అది ఏ కాండలోనిది అనేది కొంచెం రామాయణం గురించి అవగాహన ఉన్నా కానీ అప్పుడప్పుడు మనం చదువుతూ ఉన్నా కానీ అది ఏ కాండలోనిది అనేది ఏమో రోమన్ నెంబర్ 1లో వచ్చేది. ఇప్పుడు మనం రోమన్ నెంబర్ 2 స్వీయ రచన సృజనాత్మకత అనేటటువంటిది మనం తీసుకున్నప్పుడు స్వీయ రచన రోమన్ నెంబర్ పార్ట్ 2 36 మార్కుల్లో మనకి 2 పార్ట్లు ఉంటాయి. దాంట్లో ఉపవాచకం నుంచి స్వీయ రచన సృజనాత్మకత ప్రశ్నలతో పాటు పాత్ర స్వభావాలు ఇవి కూడా వస్తూ ఉంటాయమ్మ. కాబట్టి రామాయణాన్ని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే ఏ కాండలోనిది ఈ వాక్యం అనేటటువంటిది కొంచెం అవగాహన గుర్తుపెట్టుకుంటూ ఉండడం ఒకటి, అందులో ఉన్న ముఖ్యమైన పాత్రల్ని గమనించుకుంటూ ఉండడం ఒకటి కాండ సారాంశం. ఎస్ మేడం. మేడం ఇప్పుడు అధిక మార్కులు వ్యాసరూప ప్రశ్నలకు ఉంటాయి కదా, మరి ఇటువంటి వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనకి ముఖ్యంగా వచ్చేటప్పటికమ్మా రోమన్ నెంబర్ 2 36 మార్కులు అనుకున్నాం కదా, దాంట్లో మళ్ళీ లఘు ప్రశ్నలు అనేది ఒక పార్ట్గా ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి స్వీయ రచన సృజనాత్మకత ప్రశ్నలు అనేది. ఇలా లఘు ప్రశ్నల్లో 4 మార్కులు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాయిస్ అనేది మాత్రం ఉండదమ్మా. కాకపోతే మన తెలుగు పేపర్ తయారు చేసేటప్పుడే వాళ్ళకి సులభంగా ఉండడం కోసం, ఎందుకు అంటే 10th క్లాస్ నుంచి వాళ్ళు ఒక ప్లాన్లో ఉంటారు. అంటే మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి ఏదో భవిష్యత్తులో ఇంజనీరింగ్ ఐఐటీలో ఏవో ఉంటాయి కదా వాళ్ళ ప్లాన్. అందుకని లాంగ్వేజ్ మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అయినా వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడం కోసం పద్య భాగం నుంచి మాత్రమే కవి పరిచయాలు ఉంటాయి, గద్య భాగం నుంచి మాత్రమే ప్రక్రియలు ఇటువంటివి ఉంటాయి. 1ో 2ో శతక ప్రక్రియ ఇలాంటిది మాత్రమే కామన్గా ఉండేవి ఇలా ఉంటాయి. అలా ఫిక్స్ చేసేసి ఉంటాయి అన్నమాట. అందులో కూడా మనకి ఇందాక మనం అనుకున్నాం 1వ ప్రశ్న పరిచిత పద్యం, 2వ ప్రశ్న పరిచిత ఇది, 3వది కాండ సారాంశాలు, 4 అపరిచిత గద్య. ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్లో 1 to 4 అయిపోయింది కదా. 5th క్వశ్చన్ నుంచి 5వ ప్రశ్న కవి పరిచయాలు, 6వ ప్రశ్న ప్రక్రియలు, 7వ ప్రశ్న పాత్ర స్వభావాలు. ఈ 3 కూడా లఘు ప్రశ్నలు 4 మార్కులకు ఉంటాయమ్మా. 4 3 12 మార్కులు. అందులో కూడా కవి పరిచయాలు అనగానే మనకి ముఖ్యమైనటువంటివి, బాగా ముఖ్యమైనవి 5 కవి పరిచయాలు. ఆ కవి పరిచయం రాసేటప్పుడు కూడా 4 మార్కుల్లో కవి, కాలము, రచనలు, బిరుదులు ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి ఇవి రాస్తే చాలు మనకి 4 మార్కులు వచ్చేస్తాయి. అందులో కూడా మొదటి కవి పరిచయాలలో ప్రధానమైనటువంటివి మనం ఇందాక అనుకున్నాం 5 అని చెప్పేసని. ఆ 5లో కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళని చూసినట్లయితే గడియారం వెంకటశేష శాస్త్రి గారు మాతృభావన పాఠాన్ని రచించినటువంటి, అలాగే వెన్నెల పాఠాన్ని రచించినటువంటి ఎర్రన, మాణిక్యవేణి రచించినటువంటి విద్వాన్ విశ్వం, భిక్ష పాఠాన్ని రచించినటువంటి శ్రీనాథుడు. అంటే గడియారం వెంకటశేష శాస్త్రి, ఎర్రన, విద్వాన్ విశ్వం, భిక్ష పాఠాన్ని రాసినటువంటి శ్రీనాథుడు. ఇలా
అలాగే శతక కవుల్లో ప్రధానమైన ఏ భక్త రామదాసు మనకి మొదటి నుంచి కంచెర్ల గోపన్న అంటుంటాం, దాశరథి శతకం, ఇటువంటివి ప్రధానంగా బాగా అలవాట్లో ఉన్న వాళ్ళని ముఖ్యంగా చూసుకుంటే చాలు. కవి పరిచయాల విషయంలో వచ్చేటప్పటికి చాయిస్ అనేది ఉండదు కాబట్టి ముఖ్యమైన ఈ 5, 6, 7 శతక మధురిమలో ఉన్న ముఖ్యమైన కవులు చూసుకుంటే మనకి 4 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రక్రియలు చూసుకుంటే గద్య భాగం నుంచి మాత్రమే ప్రక్రియలు, లేదా ఈ సంవత్సరం నుంచి మనకి నేపథ్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఈ ప్రక్రియల్లో మనకి బాగా అలవాట్లో ఉన్నటువంటివే లేఖ ప్రక్రియ అనేటటువంటిది. జానపద నిజాబు ఆధారంగా లేఖకు ఉండే లక్షణాలని సాధారణంగా మనకి ఇతర భాషల్లో కూడా లేఖ రాస్తూ ఉంటాం కాబట్టి లేఖకు ఉండేటటువంటి లక్షణాలని మనం చాలా సులభంగా రాయగలుగుతాం. అలాగే మా ప్రయత్నం పాఠం ఆధారంగా పీఠిక ప్రక్రియ అనేది మాత్రమే కొంచెం మనం ఎక్కువగా సాధారణ చేయాల్సి ఉంటుంది. అనువాద ప్రక్రియ అనేది కథలో మినీ కథ, అనువాద కథ, కథానిక ఇవన్నీ సిమిలర్గా వచ్చేటటువంటివి. అనువాదం అంటే ఒక భాషలో నుంచి మనం తర్జుమా అని అంటాం కదా, అటువంటిది ఈ అనువాద కథకి. మనకి చిత్రగ్రీవం అనే పాఠాన్ని మనం చూసినట్లయితే ఒకప్పుడు సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువాద కావ్యాలు ఉండేవి కాబట్టి మనకు వచ్చేసాయి. తర్వాత బ్రిటిషర్స్ వీళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఇంగ్లీష్లో నుంచి నావెల్స్ని వాటిని అనువాద ప్రక్రియ అనేది చాలా ప్రాచుర్యం పొందింది. పిల్లలకు కూడా ఎక్కువగా ఉపయోగపడేటటువంటిది, సులభంగా అర్థం చేసుకునేది. అందుకని అనువాదం ఒక భాషలో నుంచి మరొక భాషలోకి అనువాదం చేయడం, తర్జుమా చేయడం అనువాద ప్రక్రియ. ఇది చాలా సులభంగా రాసుకోవచ్చు. కథానిక అంటే కథ కంటే కొంచెం పెద్దగా లేకుండా క్లుప్తంగా, సంక్షిప్తంగా ఇటువంటి లక్షణాలని మనం రాస్తే ప్రక్రియలకి 4 మార్కులు ఉంటాయి. నేపథ్యం అన్నప్పుడు గోరంత దీపాల పాఠం నేపథ్యం కానీ, అలాగే చిత్రగిరివ పాఠ నేపథ్యం కానీ ఇటువంటివి మనకి ఆ పాఠం ఎక్కడ ఎందుకు ప్రారంభించబడింది అనేది తెలియచేస్తే చాలు. 4 3 12 అంటే 5వ ప్రశ్న కవి పరిచయం, 6 ప్రక్రియ, 7వది పాత్ర స్వభావాలు. ఇందాక మనం అనుకున్నాం ఈ పాత్ర స్వభావాలు అనేటటువంటిది వచ్చేటప్పటికి ముఖ్యంగా రామాయణంలో మనకి అంటే టర్నింగ్ పాయింట్స్ అని అంటాం కదా, మంధర, కైక, మారీచుడు, త్రిజట. త్రిజట విషయంగా మనకి రామాయణంలో చెప్పేటప్పుడు త్రిజట, వృద్ధ అని చాలా చక్కగా చెప్తూ వస్తారు. అది కొంత త్రిజట అనేది విభీషణుని త్రిజట మరియు విభీషణ పుత్రి అని చెప్తూ వస్తారు. ఆ కామ ఉందా లేదా ఇవన్నీ ఎలా ఉన్నా త్రిజట అనేది రావణాసురుని యొక్క సామ్రాజ్యంలో ఒక సైన్యాధికారిగా మనకి చెప్తూ వస్తారు. కానీ త్రిజట పాత్ర చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదమ్మా స్త్రీ పాత్రలలో. అలాగే భరతుడు, సుగ్రీవుడు, విభీషణుడు, రావణుడు, ఇంద్రజిత్తు ఇలాంటి ప్రధానం మారీచుడు నుంచి అంటే టర్నింగ్ ఎక్కడ నుంచి అయితే ఉంటుందో అటువంటి పాత్ర స్వభావాలని మనం ముఖ్యంగా అతను ఎవరు, ఉదాహరణకు మంధర అనగానే అరణపు దాసి ఇలా కొన్ని పడిక ఇది ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకొని 4 వాక్యాలు రాస్తే మనకి 4 మార్కులు వచ్చేస్తాయమ్మా. ఇప్పుడు మళ్ళీ చూసుకోండి, షార్ట్ క్వశ్చన్స్ అనేటటువంటివి మనకి స్వీరచన సృజనాత్మకతలో 5వ ప్రశ్న కవి పరిచయం, 6 ప్రక్రియ, 7 పాత్ర స్వభావాలు. ఇక్కడతోటి లఘు ప్రశ్నలు అనేవి అయిపోతాయమ్మా. 8వ దాంట్లోకి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం నుంచి పద్య భాగం నుంచి ప్రశ్నలు అనేది మనకి ఇందాక అనుకున్న వచ్చిన మార్పుల్లో ఏమిటి అనేది. స్వీయ రచన పద్యభాగం ప్రశ్నలు మనం ఎలాగూ ఇందాక అనుకున్నాం, పద్యభాగం పరిచిత పద్యాలకి భావాలు కొంత చదివి ఉన్నప్పుడు ఈ ప్రశ్న రాయడం అనేది చాలా సులభంగా చేసుకోగలుగుతాం. అందులో ముఖ్యంగా శివాజీ వ్యక్తిత్వం, అలాగే స్త్రీరత్నములు పూజ్యులే అని చెప్తూ వస్తారు. దీన్ని మనం సమర్థించవచ్చా లేదా? మన భారతీయ దీని ప్రకారం స్త్రీలను ఎలా ఎలా గౌరవిస్తూ వచ్చారు అనేది సావిత్రి, అనసూయ వీళ్ళందరి గురించి చెప్తూ వస్తారు. ఆధునిక కాలంలో కూడా స్త్రీరత్నములు పూజ్యులే అనేదాన్ని మీరు సమర్థిస్తారా అనేది. ఇది సృజనాత్మకత ప్రశ్నల్లో కూడా నినాదాలు, కరపత్రము ఇటువంటివి వచ్చినప్పుడు కూడా స్త్రీలపైన జరుగుతున్నటువంటి దాడులు, దిశా చట్టము ఇవన్నీ మళ్ళీ సృజనాత్మకత ప్రశ్నకు కొంత లింకప్ అవుతూ వచ్చేటటువంటి ప్రశ్నమ్మా ఇది. అలాగే వెన్నెల విస్తరించిన విధానం లేదా వెన్నెల పాఠ్యభాగ సారాంశం అని చెప్తూ వస్తారు. హనుమ సముద్రాన్ని లంఘించిన విధానం, శతక మధురిమ ఇచ్చినటువంటి పద్యాల ఆధారంగా నైతిక విలువల్ని మనం ఎలా ఎలా పెంచుకోవచ్చు అనేది. మనం ఇందాక పరిచిత పద్యంలో ఒకే ఒక్క శతక మధురిమలో ఒక్క పద్యం చూసుకుంటే అది సాధారణంగా మనకి ఇంకొక విషయం ఏంటంటే
మొదటి పార్ట్లో చాయిస్ ఉంటుందమ్మా. ఏది పరిచిత పద్యానికి 2 పద్యాలు ఇచ్చి మొదటిది రాయమంటాడు. కాబట్టి శతక మధురిమలో ఈ నైతిక విలువల్ని చెప్తూ ఆ భావానికి ఉపయోగపడుతుంది. వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడటేడకుమి అని చక్కనైనటువంటి పద్యం ఉంటుందన్నమాట. ఈ నైతిక విలువల యొక్క దీన్ని ఇలాంటి ప్రశ్నలు మనకి. అలాగే భిక్షపాఠం ఆధారంగా వ్యాస మహర్షి కాశీనగరంలో భిక్షాటన చేసిన విధానం చెప్తూనే తద్వారా వ్యాస మహర్షి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన శపించడానికి గల కారణాలేంటి, అంటే తన వాళ్ళందరినీ కూడా పోషించేటటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరి ఋషులని పోషించే బాధ్యత, అంటే తాను భిక్షాటనకి బయలుదేరితే అన్ని వేల మంది కూడా తన వెంట వస్తుంటారు. వాళ్ళందరినీ ఉపవాసం చేయడం అనేది, తాను ఒక్కళ్ళు ఉపవసించడం ప్రధానమైనటువంటి సమస్య కాదు. ఆ కోపానికి గల కారణాలు ఏమిటి అనేది మనకి ఇందులో తెలుస్తుంటా. అంటే వ్యాస మహర్షి యొక్క కోపానికి కారణం ఏదైనా, లేదా భిక్షపాఠ సారాంశం అన్న, ఇలాంటి ప్రధానమైనవి 4 చూసుకుంటే ఇందులో చాయిస్ ఉంటుందమ్మా. పద్యభాగంలో శివాజీ వ్యక్తిత్వం కానీ, గోరంత దీపాల పాఠం ఆధారంగా వృద్ధుని యొక్క పాత్ర స్వభావం కానీ, భిక్షపాఠం ఆధారంగా వ్యాసుని యొక్క స్వభావం కానీ, ఇలాంటి 4 ప్రశ్నలు చూసుకుంటే మీకు 8 మార్కులకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గద్య భాగంలో నుంచి పాఠ సారాంశం అనేది మనకి లేదు. సృజనాత్మకత ప్రశ్న అంటే సాధారణ కొంచెం అవగాహన ఉంటే, పల్లెటూళ్ళు మనకి పిల్లలందరూ కూడా ఫర్దర్గా రూపరూపగా ఉంటూ ఉన్నారు, వాళ్ళకి పల్లెటూళ్ళ యొక్క అవగాహన ఇవ్వడం, పల్లెటూళ్ళు పుట్టినిళ్ళు, మన జీవనానికి పుట్టినిళ్ళు, ఇలా చెప్తూ పల్లెటూళ్ళకి పట్టణాలకి ఉండేటటువంటి వ్యత్యాసాన్ని ఇస్తూ ప్రశాంత జీవనానికి పుట్టిల్లు అని వర్ణిస్తాడు మనకి. అలాగే హిరణ్యకుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం కానీ, మహిళావరణం అనేది మనకి మా ప్రయత్నం పాఠంలో మహిళావరణ పుస్తకాన్ని రూపకల్పన చేయడంలో రచయిత్రుల యొక్క అనుభవం అనేది అది కొంచెం ఆలోచించి చేసేది. మనకు చాయిస్ ఉంటుంది కాబట్టి సాధారణంగా ఈ శివాజీ పల్లెటూర్లు జీవనానికి పుట్టినిల్లు అని చెప్పే అది సులభం, కొంచెం అవగాహన ఉన్నా కానీ సొంతంగా కొంత రాసుకోగలుగుతారనమాట. అలాగే గోరంత దీపాల్లో వృద్ధుని యొక్క పాత్ర స్వభావం, ఈనాడు అనాథ బాలలు వీటి మీద అలా ఉన్నా కానీ మనకు చదివించినటువంటి వాళ్ళ మీద ఎలా పెద్దవాళ్ళు కింద తరాన్ని పెంచుతూ ఉన్నారు, దేశంలో ఉన్నటువంటి అనాథ బాలల్ని కానీ ఇటువంటి వాళ్ళని ఎలా వాళ్ళ అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఉన్నారు, అలాగే ఆ యువకుడికి వాళ్ళకి ఉండేటటువంటి సంబంధం ఎలా ఉంటుంది అనేది చాలా గొప్పగా వర్ణిస్తాడనమాట. ముఖ్యంగా పక్షులకి మనకి చిత్రగ్రీవం పాఠం ఆధారంగా పక్షులకి మానవులకి పెంపకం విషయంలో తండ్రి ఎంత బాధ్యతతోటి, ఇప్పుడు యూత్కి కావాల్సిన టీనేజ్ వాళ్ళకి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతూ ఉంటారనేది ఇండైరెక్ట్గా చెప్తూనే ఈ అనువాదంలో చిత్రగ్రీవంలో తల్లి రక్షణ బాధ్యత ఎలా ఉంటుంది, పెంపకం ఎలా ఉంటుంది అనేది చిత్రగ్రీవ పాఠం ఆధారంగా మనుషులకి పక్షులకి ఉండే సామ్యం. ఆ తల్లి పక్షి అంటుందన్నమాట, వెళ్ళవయ్యా వెళ్ళు అంటే తాను ఆ రక్షించే విషయంలో, తండ్రిని నువ్వు తీసుకొచ్చి ఆహారం తీసుకొచ్చే విషయంలో మాత్రమే నీది బాధ్యత అని చాలా సున్నితమైనటువంటి మాటలతోటి పెంపకం ఎలా ఉంటుంది అనేది చెప్తూ వస్తారు. ఇలాంటి ప్రశ్నలు ఒక్కసారి చూసుకున్నా కానీ మనం 8 మార్కులు చేసుకోగలుగుతాం. రెండోది చాయిస్ అనేది కూడా ఉంటుందమ్మా. ఇకపోతే ఉపవాచకం ప్రశ్నల్లోకి వచ్చేటప్పటికి వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడానికి దారితీసినటువంటి పరిస్థితులు. మానిషాద ప్రతిష్టాంతమరమ శాశ్వతి సమా యత్ క్రౌంచమిదునాదేకం అవధి కామమోహితం అని చెప్తూ వస్తారు. రామాయణ రచనకి దారితీసినటువంటి ఆ క్రౌంచ పక్షుల యొక్క జంటలో బోయవాడు ఒక పక్షిని కోల్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది, అలాగే రామాయణం యొక్క ప్రాశస్త్యం, అది సాధారణంగా అంటే అన్నదమ్ముల యొక్క అనుబంధం ఎలా ఉంటుంది, భార్యాభర్తల యొక్క సమాజంలో మనకి కుటుంబంలో ఉండేటటువంటి బంధాలు అనుబంధాలని మనకి సాధారణంగా అవగాహన చేసుకుని ఉంటాము. రామాయణం ఆధారంగా అలాగే ఒక రాజ్యము, ఆ రాజ్యానికి కట్టుబడి ఉండేటటువంటి రాజు ఎంతగా కట్టుబడి ఉంటాడు, రాజ్యాన్ని రక్షించవలసినటువంటి ధర్మం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి రామాయణం యొక్క ప్రాశస్త్యంలో మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. రామాయణం యొక్క ప్రాశస్త్యం కానీ, రామాయణ రచనకు దారితీసిన పరిస్థితులు. అదేవిధంగా అయోధ్యకాండలోకి వెళ్ళినట్లయితే సీతారాముల యొక్క కళ్యాణ ఘట్టం అన్న, శివధనుర్భంగం అన్న కొన్ని అంశాలని ప్రధానంగా కలుస్తూ ఉంటాయి. అలాగే అరణ్యకాండలో శ్రీరాముని యొక్క పాదుకా పట్టాభిషేకం కానీ, భరతుడు పాత్ర ఇటువంటిది.
అరణ్యకాండలోనే సీత అపహరణ జరిగినటువంటి విధానం, జటాయు ఎలా అడ్డం పడి పాపం తన ప్రాణాలను కూడా త్యాగం చేయడం, సీతాదేవి తన నగల మూటని వదిలిపెట్టడం, ఇటువంటిది. అలాగే శ్రీరామ సుగ్రీవుల యొక్క మైత్రి ఎలా జరిగింది, ఆ మైత్రి ఎలా కంటిన్యూ అయింది అనేటటువంటిది చెప్పేది చాలా ప్రధానమైనటువంటిది. సీతాదేవి అమ్మవారు మూటని విడిచిపెట్టడం ఎలా ఉంటే, హనుమంతుడు రాముల వారిని గుర్తించి సుగ్రీవునితోటి మైత్రి చేయడం, ఆ తర్వాత వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము, ఆ తర్వాత సుగ్రీవుడు హనుమదాదుల్ని దక్షిణ దిక్కుగా పంపించడానికి చర్యలు ఎలా తీసుకున్నారు, ఇవన్నీ కూడా సుగ్రీవుల యొక్క మైత్రిలో మనకు వస్తుంది. తర్వాత యుద్ధకాండ నుంచి మనకి ఎలాగో చాయిస్ ఉంటుంది కాబట్టి యుద్ధకాండలో ఆ కాండలో ఏది అనేది గుర్తించడం కోసం మాత్రమే మనం ప్రధానంగా తీసుకుంటాం. రామాయణ రచనకి దారి తీసిన పరిస్థితులు, రామాయణం యొక్క ప్రాశస్త్యము, సీతారాముల కళ్యాణము, పట్టాభిషేకం, ఇవి మాత్రం ప్రధానంగా తీసుకుంటామమ్మా. ఇక్కడతోటి మనకి 8వ ప్రశ్న ఏమో పద్య భాగానికి సంబంధించింది, 9 గద్య భాగానికి సంబంధించిన సృజనాత్మకత ప్రశ్న, 10ది ఉపవాచకానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇక్కడతోటి పార్ట్ 2 స్వీయ రచన సృజనాత్మకత 36 మార్కులు కంప్లీట్ అయిపోతుంది. ఎస్ మేడం. మేడం మీరు చెప్పినట్టుగా లఘు సమాధాన ప్రశ్నలు చాలా కీలకం అన్నారు. మరి వీటికి సంబంధించి టెక్స్ట్ బుక్ వెనకాతలో ఉండేటటువంటి పాఠం వెనకాతలో ఉండేటటువంటి ప్రశ్నలు చదివితే సరిపోతుందంటారా? ప్రతి పాఠం చివర స్వీయ రచన సృజనాత్మకత ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అది అతి లఘు అని అంటాను చూసారా, పార్ట్ 3 ఇప్పుడు మనం వచ్చిన భాషాంశాలు అని అంటాం. భాషాంశాల్లో 2 భాగాలు ఉంటాయి. పదజాలం, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు, ఇవన్నీ కూడా పదజాలానికి సంబంధించినటువంటివి. అలాగే భాషాంశాలకు సంబంధించినటువంటి అతి లఘు ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఇవి పాఠం చివరివి చదువుకుంటే మనకు సరిపోతాయి. ముఖ్యంగా మనం అనుకున్నటువంటి పార్ట్ 3 భాషాంశాలు అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. సాధారణంగా మనం బిట్ పేపర్ అనగానే బిట్ పేపర్లో ఫిల్ చేయడం అనేది అనుకుంటాము, లేదు, తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి బుక్లెట్లోనే రాయాల్సి ఉంటుంది. అన్నీ కూడా ఒక సీరియల్లో రాసుకుంటూ నెంబరింగ్ అనేది మనం 1 to 33 మొత్తం ప్రశ్నలు అనుకుందాం. మొత్తం 1వ నెంబర్ నుంచి 33 ప్రశ్నలు మనకి ఉంటాయి. అందులో 1 పరిచిత పద్యం ఈ, 2వది పరిచిత గద్యం ఈ, 3వది కాండల్ని నిర్ణయించడం ఇలా మనం ఒక ఆర్డర్లో పార్ట్ 1 కంప్లీట్ చేసుకుంటాం. పార్ట్ 2లో 5, 6, 7 అనుకున్నాం. కవి పరిచయం, ప్రక్రియ, పాత్ర స్వభావాలు ఇలాంటివి అయిపోయింది. తర్వాత 8, 9 అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా 10వ ప్రశ్న వరకు 11 నుంచి మనకి భాషాంశాలు అనేది ఉంటాయమ్మా. 11వ ప్రశ్న నుంచి 33వ ప్రశ్న వరకు కూడా భాషాంశాలు ఉంటాయి. అవి ఒకే సీరియల్లో రాసుకొని ప్రతిదీ కూడా 2 ఉంటాయమ్మా. అర్థం ఉందనుకోండి, ఒకటేమో మల్టిపుల్ చాయిస్ అంటే బహుళ ఐచ్ఛికము అని అంటాం మనం. ఈ బహుళ ఐచ్ఛికంలో ఏది ABCDలలో ఏది గుర్తించాలి అనేది గుర్తించి అయితే అని రాసి దాని సమాధానం కూడా రాస్తూ ఒక సీరియల్లో ఉంటే దిద్దే వాళ్ళకు కూడా చాలా సులభంగా ఉంటుంది, మనకు కూడా అనుభవంలోకి వస్తూ ఉంటుంది. రెండోది ఏ ప్రశ్న మిస్ అయ్యామనే ఇది లేకుండా ఉంటుంది. ఒకవేళ ఒక ప్రశ్నకి సమాధానం రాలేదు అని అనుకుందాము, అక్కడ చిన్న గ్యాపే కాబట్టి ముందు నెంబరింగ్ వేసేసుకొని 11, 12, 13, 14 ఇలా నెంబరింగ్ వేసుకునేటప్పుడు 11, 12, 13 ఈ మూడిట్లో 11వది మనకి చాలా ముఖ్యమైనటువంటిది అలంకారాన్ని గుర్తించడం. అలంకారాన్ని గుర్తించడం అనేది మీరు చెప్పారు కదా పాఠం చివరే ఉంటాయా అని, మనకి టెక్స్ట్ బుక్ చివరే ఉంటాయమ్మా. దానికోసం మనం వెతుక్కునే పని కూడా ఉండదన్నమాట. మనకి ఇక్కడి నుంచి ప్రతిదీ కూడా అలంకారాలు అనగానే లాఠానుప్రాస, వృత్యానుప్రాస, ముక్త పదగ్రస్తము, శ్లేష, అర్థాంతరన్యాస. లాఠానుప్రాస అంటే అర్థభేదము, తాత్పర్య భేదము ఇటువంటివి శబ్దాలంకారాల్లోకి వస్తాయి. ఒక హల్లు మళ్ళీ మళ్ళీ రైమింగ్ అని అంటాం కదా, అది చాలా సులభంగా గుర్తించవచ్చు. ఒక హల్లు మళ్ళీ ఆవృత్తం అవుతుంటే వృత్యనుప్రాస, వృత్తి ప్లస్ అనుప్రాస, వృత్యనుప్రాస. అలాగే విడిచిపెట్టబడినటువంటి పదాన్ని తిరిగి గ్రహించటం. ముక్త అంటే విడిచిపెట్టబడిన పదాన్ని తిరిగి గ్రహించినట్లయితే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారము అని అంటారు. అవి మన పాఠంలో ఉన్నటువంటి ఉదాహరణలే మనకి. అలాగే అంత్యానుప్రాస అనేది
విద్వాన్ విశ్వం గారి పాఠంలో మనకి అంత్యానుప్రాసలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటిది శ్లేష. అంటే ఒక పదం వాక్యం చూసినట్లయితే అనేకమైనటువంటి అర్థాలతోటి ఉన్నట్లయితే మిమ్ము మాధవుడు రక్షించుడాట అన్నాడు అనుకోండి, మిమ్ము మాధవుడు రక్షించుడాట అని ఒక అర్థం వస్తుంది. మిమ్ము ఉమాధవుడు రక్షించుడాట, ఇలా అనేకమైనటువంటి అర్థాలతోటి ఉన్నట్లయితే అది శ్లేషాలంకారము అని చెప్తూ ఉంటాం. అలాగే అతి ముఖ్యమైనది సముద్ర లంఘనం పాఠం తర్వాత కానీ వీటిలలో ఉండేది మాతృభావన శివాజీ గురించి చెప్పేటప్పుడు కానీ అర్థాంతరన్యాస అలంకారము. సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమన్వయం చేసి సమర్థించి చెప్పినట్లయితే అది అర్థాంతరన్యాస అలంకారము అని చెప్తాం. ఉదాహరణకు మనం ఒక విషయాన్ని హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు అని చెప్పాలనుకున్నాం. అది చెప్తూ అది తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే మహాత్ములకు సాధ్యము కానిది లేదు కదా అని చెప్తూ వస్తాం అన్నమాట. అలాగే శివాజీ కళ్యాణి దుర్గాన్ని జయించాడు అని చెప్పేటప్పుడు మహాత్ములకు సాధ్యము కానిది లేదు కదా. ఒక సామాన్య విషయాన్ని విశేషం చేత కానీ విశేషమైనటువంటి విషయాన్ని సామాన్యం చేత కానీ సమర్థించినట్లయితే అది అర్థాంతరన్యాస అలంకారము అని చెప్తాం. రెండోది ప్రశ్న తర్వాత వచ్చేటటువంటిది ఛందస్సు. గురులఘువుల్ని గుర్తించటం. మనకి ఒక ఇది వేస్తుంటాం, మాత రాజభాన సలగం అని వేసుకొని గురువు ఏది దీర్ఘాలు ఒత్తులు ద్వితాక్షరాలు ఏది లేనటువంటిది లఘు అని అనుకుంటాం. ఒక మాత్రా కాలంలో పలుకబడేటటువంటివి అని మనం నేర్చుకుంటాం. ఈ 10వ తరగతిలో ముఖ్యంగా జాతి పద్యాలైనటువంటి ఉత్పలమాల, భరణ బబరవ ఉత్పలమాల, నజుభజ జజరా చెంపటమాల, సభరణమయవ మత్తేబం మసజస తతగా శార్దూలం, అంటే ఉత్పలమాల, చెంపటమాల, మత్తేభం, శార్దూలం. ఇలాంటి 4 వృత్త పద్యాలు మన పాఠంలో ఉన్నటువంటివి ప్రాక్టీస్ చేస్తే చాలు 2 మార్కులు వచ్చేస్తాయి. అంటే ఛందస్సులో గురులఘువుల్ని గుర్తించడానికి 1 మార్కు, దాని యొక్క లక్షణం అంటే అందులో మొత్తంలో ఆ పద్యంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, యతి ఎన్నో అక్షరం, 1వ అక్షరానికి 13వ అక్షరానికి 1వ అక్షరానికి 10వ అక్షరానికి అలా లక్షణం ఉంటుంది కదా. ఉత్పలమాల మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి, అందులో యతి ఎన్నో అక్షరం, ప్రాస ఎన్నో ప్రాస నియమం ఉందా లేదా, ఇటువంటివి లక్షణాలు ప్రధానంగా రాస్తే 2 మార్కులు ఉంటాయి. మనకి ఇప్పుడు అలంకారాన్ని గుర్తించడం, అలంకారం అది ఏ అలంకారం అవుతుంది, దాని లక్షణం ఏంటి, 2 మార్కులు. అందులో కూడా ప్రధానమైనటువంటి శబ్దాలంకారాలను చాలా సులభంగా గుర్తించగలం అనుకున్నాం. 12వది వచ్చేటప్పటికి ఛందస్సు. ఇవి 2 మాత్రమే కొంచెం ప్లేస్ ఎక్కువ పట్టేవి. ఇంకా తర్వాత నుంచి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు ఇటువంటివి 2 ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్గా ఫిల్ చేసేది, అంటే వాక్యంలోది దాన్ని రాసేది. రెండోదేమో ప్రతిదీ కూడా అంతే ఉంటుందమ్మా. ఏదైనా అంటే ఒకటేమో మల్టిపుల్ చాయిస్, ఒకటేమో ఖాళీలో మనం యాజ్ ఇట్ ఈజ్గా డైరెక్ట్గా ఆన్సర్ని రాసేవి. మనం ఇందాక అనుకున్నాం 33వ నెంబర్ వరకు ఉండేటటువంటివి అని. 11 అలంకారాలు, 12 ఛందస్సు, 13 అర్థం, 14 పర్యాయ పదాలు, 15 ప్రకృతి వికృతులు. ప్రకృతికి వికృతి రాయడం, వికృతికి ప్రకృతి రాయడం, ఇవి మనకు ముఖ్యమైనటువంటివి. అలాగే 16 నానా అర్థాలు, 17 వ్యుత్పత్తి అర్థాలు. ఒక పదం ఎలా వచ్చింది అనేది. దశరథ మహారాజు యొక్క కుమారుడు కాబట్టి ఆయన దాశరథి అని పిలుస్తూ ఉంటాం మనం. అలాగే అలా చెప్పేటటువంటిది వ్యుత్పత్తి అర్థము అని అంట. 17వది వ్యుత్పత్తి అర్థం. 18వది జాతీయాలు. 2, 2, 4 మార్కులండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఒక పదాన్ని ఆ జాతీయం ఏ సందర్భంలో వాడతారు అని చెప్పేటటువంటిది ఒకటైతే, ఆ జాతీయాన్ని మనం సొంత వాక్యంలో ఉపయోగిస్తే చాలు. పురిటిలో సంధి కొట్టడం, ఇలాంటి పదాలు. శ్రీరామరక్ష, నన్ను మా అమ్మ నా పుట్టినరోజున శ్రీరామరక్ష అని దీవించింది. ఇలా కొన్ని పదాలను మనం వాడుకలో ఉన్నటువంటి జాతీయాలని ఆ వాక్యంలో రాయడం అనేటటువంటిదేమో 18వది. 19వది ఆ జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు అని చెప్పడంలో. ఏ పేరు లేకుండా ఉన్నారనుకోండి, అగస్త్య భ్రాత అంటే అగస్త్య మహర్షి యొక్క సోదరుడు అని చెప్తారు, ఆయనకి పేరు అనేది మనకు లేకపోతే. ఇలా ఏ జాతీయాన్ని ఎందులో వాడతా, ఏ సందర్భంలో వాడతామని.
వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి మనం చిన్నప్పటి నుంచి సాధన చేస్తూ ఉండేవి సంధులు అని అంటాం. ఒక పదాన్ని విడదీసి ఇచ్చినటువంటి దాన్ని కలపడం ఒకటి, రెండోది అది ఏ సంధి అనేటటువంటిది గుర్తు చేయడం. ఇవి మీరు ఇందాక అన్నారు కదమ్మా పాఠం చివరివే వస్తాయా అండి అని చెప్పేసని. ఈ సంధులు 20, 21వ ప్రశ్న సంధులు. మనం ముఖ్యంగా సాధన చేసేటప్పుడు కూడా 11వ ప్రశ్న, 12వది ఇలా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. 11 అలంకారాలు, 12 ఛందస్సు, 13 అర్థాలు, 14 పర్యాయ పదాలు, 15 ప్రకృతి వికృతులు, 16 నానార్థం, 17 వ్యుత్పత్త్యర్థం, ఇక్కడి వరకు కూడా పదజాలానికి సంబంధించినటువంటివి. ఆ తర్వాత వచ్చేది 20, 21 సంధులు అని. ఈ సంధుల్లో మనం ఇందాక అనుకున్నాం పాఠం చివర ఉన్నటువంటి సంధుల్లో కూడా ముఖ్యమైన 6 సంధులు చూసుకుంటే చాలమ్మా. అందులో ప్రాతాది సంధి, విసర్గ సంధి, అనునాసికము, నాసికంతో నా, అణ, మా ఇవి అనునాసికములు అని పిలుస్తారు. అంటే వర్గము యొక్క చివరి అక్షరములు టటడఢన్య చచజని తతదధన ఇలా చివర ఉన్నాయి కదా, అవి అనునాసికము అని అంటారు. నురాగమము, శ్చుత్వ, పుంఫాదేశ సంధి. మళ్ళీ చూద్దామా. ప్రాతాది సంధి, విసర్గ సంధి, అనునాసిక సంధి, నురాగమ సంధి, శ్చుత్వ సంధి, పుంఫాదేశ సంధి. ఇవి చూసుకుంటే ఒకటేమో విడదీసేది, రెండోదేమో సంధిని. 20, 21 2 మార్కులు మనం 2 ప్రశ్నలు చేయగలుగుతాం. అలాగే సమాసాలని మనం గుర్తించడం ఒకటి. 22 నుంచి 23, 24, 25, 26, 27 వీటిలలో సంధులు వరకు మనం చూసుకున్నాం కదా. సమాసాల్లో తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసము, సంఖ్యావాచకం వచ్చినట్లయితే ద్విడు అని చెప్తాం మనం. అలాగే కర్మధారయంలో పూర్వ పదార్థ, ఉత్తర పదార్థ ప్రధానమైనటువంటిది అని. విశేషణ పూర్వపద, విశేషణం ముందు ఉన్నట్లయితే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం ఉత్తరంగా ఉన్నట్లయితే, తర్వాత ఉన్నట్లయితే ప్రీఫిక్స్ సఫిక్స్గా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత ఉన్నట్లయితే అది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. అలాగే ఉభయ పద కర్మధారయ సమాసం. వీటన్నిటికంటే ముఖ్యంగా ద్వంద్వ సమాసం, ఒకటి కంటే ఎక్కువ నామవాచకాలు, సీతారామ లక్ష్మణులు, సీతారాములు ఇలా ఒకటి కంటే ఎక్కువ నామవాచకాలు, కూరగాయలు, కాళ్ళు చేతులు. ద్వంద్వ సమాసం అనేది కింది తరగతుల నుంచి మనం నేర్చుకున్నదే. సంఖ్యావాచకం వచ్చినట్లయితే అది ద్విడు సమాసము. ఇలాంటి నై తత్పురుష సమాసం అంటే సత్యము కానిది అసత్యము అనేది కొన్నిట్లలో కనిపిస్తూ ఉంటుంది. అధర్మము, ధర్మము కానిది. ఇలా ద్వంద్వ సమాసం, ద్విడు సమాసం, నై తత్పురుష సమాసం. అలాగే తత్పురుష సమాసాలు ఏ విభక్తి అయితే మనకి నేర్చుకొని ఉంటాం. డుమువులు ప్రథమ విభక్తి, నిన్లను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేయన్ తోడంతో తృతీయ విభక్తి అని మనం విభక్తులు నేర్చుకొని ఉంటాం కదా. విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఏ సమాసం అయితే ఆ విగ్రహవాక్యంలో ఏ విభక్తి వస్తుందో ఆ తత్పురుష సమాసంగా మనం చెప్తూ ఉంటాం. షష్ఠీ తత్పురుష, సప్తమి తత్పురుష ఇలా అన్నమాట. తత్పురుష సమాసం ప్రధానమైనటువంటిది. ఇలా కొన్ని పాఠం చివర ఇచ్చినటువంటి సమాసాలని మనం చదువుకుంటే చాలమ్మా మన సమాసాలు చేయగలుగుతాం. అంటే 20, 21 ఏమో సంధులు, 22 తర్వాత నుంచి సమాసాలు. తర్వాత నుంచి మనకి ఆంగ్ల భాషలో వచ్చేటటువంటివి మనం ఇందాక అనుకున్నాం. కర్తరి, కర్మణి ఇవన్నీ. అంటే ఇంగ్లీష్లో మనం నేర్చుకుంటూ ఉంటాం యాక్టివ్, పాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇవి కొంచెం అంటే ఇతర భాషలతోటి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి ఉపయోగపడే విధంగా మన భాషలో మనం ఎలా చేస్తామని ఇది చెప్పేటప్పుడు చాలా సున్నితంగా చెప్పడం కోసం, గుర్తుపెట్టుకోవడం కోసం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ పెట్టినప్పుడు బై ద అని మనకి ఇంగ్లీష్లో వస్తూ ఉంటుంది. రామ కిల్డ్ బై రామ అని చెప్తూ ఉంటాం. అందుకే చేత మధ్యలో చేత అనేటటువంటిది, బడు అనేటటువంటివి రెండు వచ్చినట్లయితే రాముని చేత రావణుడు చంపబడెను ఇలా చేత బడు ఇలా కొన్ని గుర్తుపెట్టుకోవడానికి హింట్ పాయింట్స్ అని అంటాము. అవి గుర్తుపెట్టుకుంటే చాలు వాళ్ళు మార్కులు సంపాదించుకోగలుగుతారు. వీటన్నిటికంటే మనకి ఈ మధ్యకాలంలో 6వ తరగతి నుంచి కూడా సాధన చేసేది ఒక వాక్యాల యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అని. 4 బిట్స్ మనకి ఈ వాక్యాల మీదే ఉంటాయమ్మా. 30, 31, 32, 33 ఈ 4 కూడా వాక్యాలని మనం ఒక వాక్యాన్ని పలికినప్పుడే మనకు తెలిసిపోతూ ఉంటుంది. లోపలికి రావచ్చా, ఇది ఏ వాక్యం,
ఏమని అంటాం అంటే ఒక స్టూడెంట్ బయట నుంచొని లోపలికి రావచ్చు అన్నాడు అని అంటే అనుమతిని కోరుతూ ఉన్నటువంటిది అనుమత్యర్థక వాక్యము. అనుమతి అనే అర్థం వచ్చేటటువంటి వాక్యం అనుమత్యర్థక వాక్యము అని. నువ్వు ఈ పని చేయవద్దు అంటే ఈ పని చేయవద్దని నిషేధించేటటువంటిది కాబట్టి నిషేధార్థక వాక్యము అని అంటారు. అలాగే అయినప్పటికీ వర్షాలు పడినప్పటికీ పంటలు పండలేదు. నో చేత్ అని సంస్కృతంలో మనకి చేదర్థక వాక్యాలు అని అంట. చేత్ అనంటే నో చేత్ అది జరగకపోతే ఇది జరగదు అని చెప్పేటటువంటిది. వర్షాలు పడకపోతే పంటలు పండవు. ఇటువంటి వాక్యాలను మనం గుర్తించడం చాలా సులభంగా ఉంటుంది. చేదర్థక వాక్యము, శత్రర్థక వాక్యము అని వాక్యాలను గుర్తించడం. వీటన్నిటికంటే అతి సులభంగా ఉండేటటువంటిది ఏంటంటే వాక్యాన్ని చూసినప్పుడే ఆశ్చర్యార్థక వాక్యం. అది ఆ వాక్యాన్ని చూడంగానే ఆశ్చర్యంగా అబ్బా ఎంత బాగుందో అని అన్న అంటే అది అబ్బా అనే ఆశ్చర్యాన్ని ఇచ్చేటటువంటి అర్థంలో ఉంది కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యము అని. ఆశ్చర్యార్థక వాక్యాలు, నిషేధార్థక వాక్యాలు ఇవి వాక్యాలని ఎక్కువగా సాధన చేయాల్సిన పనే ఉండదు. కొంచెం 1-2 సార్లు మనం ఎక్కువ వాక్యాలను చూస్తూ ఉంటే చాలు. తర్వాత మనకి కొత్తది అనేది ఇవ్వరు సాధారణంగా. మనం ఇందాక అనుకున్నాం పాఠ్యభాగం చివర ఉన్నటువంటివి అని. ఇలాంటి వాక్యాలని సాధన చేస్తే చాలు మనకి అది ఏ వాక్యమో అని గుర్తిస్తే 30, 31, 32, 33 మనం ఇందాక అనుకున్నాం 1 నుంచి 33 ప్రశ్నలు ఉంటాయి. వీటన్నిట్లలోకెల్లా కూడా 11వ ప్రశ్న నుంచి మనకి 11 నుంచి 33వ ప్రశ్న వరకు భాషాంశాలు అంటే మనం అనుకుంటే గ్రామర్ పార్ట్ అని భాష, వ్యాకరణము, పదజాలము ఈ రెండు కూడా ఉండేది. అందులో మనకి 11 నుంచి 11 అలంకారం, 12 ఛందస్సు, 13 అర్థం, 14 పర్యాయ పదాలు, 15 ప్రకృతి వికృతులు, 16 నానార్థాలు, 17 వ్యుత్పత్తి అర్థం. ఇక్కడ వరకు పదజాలానికి సంబంధించినటువంటివి అని. అలాగే 18 నుంచి 2 జాతీయాలు. అది ఎలాగో ఏ జాతి దాన్ని సొంత వాక్యంలో ఉపయోగించడం, రెండోది ఏ సందర్భంలో వాడతారో రాయడం. ఇలా మనం వీటన్నింటినీ కూడా మన బుక్లెట్లోనే రాయాలి. అది కూడా ఒక సీరియల్ నెంబర్ వేసుకొని రాసుకుంటే ఆ ప్రశ్నకి మనం సమాధానం 2 ఒకటి ఏ బి, ఒకటేమో డైరెక్ట్గా ఉండేది, రెండోదేమో మల్టిపుల్ చాయిస్కి వచ్చేటటువంటి క్వశ్చన్. ఇలా మనం బిట్ పేపర్లో పూర్తి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. 100 మార్కులకి సులభంగా మనం సంపాదించుకునేది ఈ భాషాంశాల దాంట్లోనే. అర్థాలని మనం చాలా సులభంగా గుర్తించవచ్చు. పాఠం విని ఉన్నాం కాబట్టి ఆ పాఠం ఏ సందర్భంలో ఆ పదం వచ్చింది అనేటటువంటిది తెలుస్తుంది. అది కూడా సులభమైనటువంటి పదాలే ఉన్నాయి కాబట్టి చాలా వరకు మార్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటి విషయంలో మనకి స్వీయ రచన సృజనాత్మకత 8 మార్కులు పెద్ద ప్రశ్న రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయో లేదా అనేటటువంటిది మనకి ఎక్కువ టైం స్పెండ్ చేసుకొని అది చేయాల్సి ఉంటుంది కాబట్టి భాషాంశాలలో మనకి ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు. అలాగే పార్ట్ 1 పద్యం ఇందాక అనుకున్నాం. పద్యంలో 4 ప్రశ్నలు కొంచెం అవగాహన ఉన్నా కానీ 4వదేమో ప్రశ్న తయారు చేయడమే. పద్యము అనగానే ఈ పద్యం ఏ విషయం గురించి చెప్పబడింది, గద్యము అనగానే ఈ గద్యంలో పై పేరాలో లేకపోతే ఏ విషయం గురించి చెప్పబడి ఇలా ప్రశ్న తయారు చేస్తే చాలు 2 మార్కులు. కాబట్టి మన తెలుగు భాషలో 10th క్లాస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి మోడల్ పేపర్లో మాత్రం పరీక్షా విధానం తయారు చేసినటువంటి మన ఎస్సీఆర్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లలకి అత్యధిక మార్కులు ఏ విధంగా వస్తాయి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని పేపర్ తయారు చేయడం జరిగిందమ్మా. ఎస్ మేడం, అతి లఘు సమాధాన ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలియజేయండి. మనం ఇందాక అనుకున్నాం చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా 2 ఉంటాయి. అర్థాలు ఉన్నాయనుకోండమ్మా, ఒకదానికేమో అర్థాన్ని రాయడం ఒకటి, రెండోదేమో 4 మల్టిపుల్ చాయిస్ లాగా ఉంటే అందులో మళ్ళీ 2 అంటే ప్రతి దాంట్లో అర్థాలు 2 ఖాళీ వదిలిపెట్టుకునేటప్పుడు. రెండోది చాలా కన్ఫ్యూజ్ అయ్యేది నెంబరింగ్ వేసుకునే విషయంలో మనం ముందు నుంచి కూడా ఈ ప్రశ్న ఇది మనం ఇందాక అనుకున్నాం 11వది అలంకారము, 12 ఆ నెంబరింగ్ అనేది ఈ క్రానికల్ ఆర్డర్లో వేసుకొని పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఒక ప్రశ్నకి నెంబరింగ్ బదులు ఇంకోటి వేశారనుకోండి సమాధానం తప్పు కాబట్టి మనకి మార్కులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది.
మనం ఇందాక అనుకున్నాం ఆ చాయిస్ రాసేటప్పుడు ప్రతిదానికి కూడా రెండు ఉంటాయమ్మా. రెండు రాస్తేనే మనకి ఒకటేమో మల్టిపుల్ బహుళ ఐచ్ఛికం, ఒకటేమో సమాధానం, ఇలా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా ఆ నెంబరింగ్ వేసుకుంటూ వెళ్ళిపోతే, అంటే మొదటిది 11, 12 తప్ప మిగిలిన 13 నుంచి 2 సరిపడా ముందే నెంబరింగ్ వేసుకొని కొంత గ్యాప్ వదిలిపెట్టుకుంటూ చేసుకుంటే మనకి పూర్తి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. మేడం గారు, విద్యార్థులు అధిక మార్కులు సాధించాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలియజేయండి. ప్రధానంగా వాళ్ళకి ముందు నుంచి కూడా అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాలి. అంటే 3 పార్ట్లుగా ఉంటుంది. రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3. పార్ట్ 1లో అవగాహన ప్రతిస్పందన 32 మార్కులకి ఉంటుంది. అందులో 1, 2, 3, 4 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా 1 ఉంది, పరిచిత పద్యము అని మనం హెడ్డింగ్ పెట్టుకొని ప్రశ్న జవాబులు. దాంట్లో అ ఇ ఈ 4 పెట్టుకుంటే అక్కడికి దాంట్లో కూడా లాస్ట్ది మనం ప్రశ్న తయారు చేయడమే. దాని ఆధారంగా పై పద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయండి అనే ప్రశ్న ఇస్తే అది అక్కడ రాస్తాం. తర్వాత సెకండ్ పార్ట్, రెండో ప్రశ్న. అంటే మన నెంబరింగ్ అనేది తప్పనిసరిగా మనం ఏదో రాస్తున్నాం కదా అని మన సీరియల్లో కాకుండా ముందు నుంచి కూడా ఒకటో ప్రశ్న పరిచిత పద్యము ప్రశ్న జవాబులు, దాంట్లో అ ఇ ఈ 4 ఉంటాయి. అంతే తప్ప దాంట్లో 1, 2, 3 నెంబరింగ్ అనేది కాదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. రెండో ప్రశ్న రాస్తున్నారు పరిచిత గద్యము ప్రశ్న జవాబులు అని, దాంట్లో అ ఇ ఈ. ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం క్లియర్గా చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోమ్మా, కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉండదు. అలాగే ఏ కాండలోనిది అనేది గుర్తించటం. ఇక్కడ మన క్వశ్చన్ నెంబరింగ్ అనేది తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అది కన్ఫ్యూజ్ అయ్యాము అని అంటే మాత్రం ఇబ్బంది పడతాం. అలాగే 4వ ప్రశ్న పరిచిత గద్యము అపరిచిత గద్యము ప్రశ్న జవాబులు. అపరిచిత గద్యము ప్రశ్న జవాబులు హెడ్డింగ్. దాంట్లో అ ఇ ఈ 4 నెంబరింగ్ చేస్తూ 4 వాక్యాలు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా మనం కొంచెం ఆలోచించి రాస్తే అక్కడికి 4 8 1. రోమన్ నెంబర్ 1లో అవగాహన ప్రతిస్పందన రోమన్ నెంబర్ 1. దాంట్లో 1వ ప్రశ్న పరిచిత పద్యము ప్రశ్న జవాబులు. దాంట్లో అ ఇ ఈ. 2వ ప్రశ్న పరిచిత గద్యము ప్రశ్న జవాబులు అ ఇ ఈ. 3వ ప్రశ్న ఏ తయారు చేయడం అనేటటువంటిది, ఏ కాండ నుంచి అనేది ఆ కాండ, బాలకాండ, అయోధ్యకాండ, అది ఏ కాండలోది అనేది చాలా జాగ్రత్తగా గుర్తించుకొని రాస్తే చాలు. ఒకప్పుడు మనకి సంఘటనా క్రమం తప్పితే మొత్తం ఆర్డర్ పోయేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. అది బాలకాండలోదో అయోధ్యకాండలోదో మనం గుర్తించగలిగి రాస్తే చాలు. 4వది అపరిచిత గద్యము ప్రశ్న జవాబులు అ ఇ ఈ. ప్రతి దాంట్లో కూడా ప్రశ్నలకి అ ఇ ఈ అనేవి మాత్రమే ఉంటాయి. ఇక్కడికి పార్ట్ కంప్లీట్ అయిపోయింది. 4 చాలా చక్కగా రాసుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ మనకి 32 మార్కులు సంపాదించుకోవడంలో, ఒక కాండని గుర్తించడంలో ప్రతి దానికి కూడా ఒక ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. ఒక ప్రశ్న తప్పుపోయింది వదిలేసాము అని అంటే మాత్రం 2 మార్కులు పోతాయి. అందుకని ఏ ప్రశ్నని వదిలిపెట్టకుండా ప్రాక్టీస్ చేయడం అనేది, ఆ నెంబరింగ్ వేసి పెట్టుకుంటామో రాసాము తెలియలేదనుకోండి, ఒక్క లైన్ అంతే కదా, దాన్ని వదిలిపెట్టుకోవడం అది బెస్ట్ మెథడ్ అన్నమాట. ఇక సెకండ్ పార్ట్లో వచ్చేటప్పటికి కవి పరిచయము ప్రక్రియ కానీ నేపథ్యం కానీ ఈ రెండిట్లలో. 3వది పాత్ర స్వభావం. ఈ 3 కూడా లఘు ప్రశ్నలు 4 మార్కులకి వచ్చేవి. వీటిలలో చాయిస్ ఉండదు కాబట్టి ఈ కవి పరిచయాలు ప్రధానమైనటువంటి కవులు 3 4 5 మహా అయితే ఆయా గడియారం వెంకట శాస్త్రి గారు, వెర్రన విద్వాన్ విశ్వం గారు, సముద్రలంగా అయ్యల్ రాజు రామభద్రుడు, శ్రీనాథుడి వాళ్ళ యొక్క కవి పరిచయాలు చూసుకొని అందులో కూడా విశ్వాన్ లాంటి వాళ్ళు ఆధునిక కవి, గడియారం వెంకట శాస్త్రి ఆధునిక కాలంలో వాళ్ళు ఎవరు, శ్రీకృష్ణదేవరాయలు ఏ కాలం 15వ శతాబ్దమా ఇంకోటి, అలా కొంచెం గుర్తుపెట్టుకొని కవి పేరు, కాలము, రచనలు, బిరుదులు. శ్రీనాథుడి రాసేటప్పుడు గౌడి డిండిమ భట్టు ఎట్ట కంచు ఢక్కాను అలా కొంచెం పడిగట్టు పదాలు ఏవైనా ఉంటే అందులో ముఖ్యమైనటువంటి ఆయనవి అలాంటివి, చతురాస్య పంచానన ఇలాంటివి ఏమన్నా బిరుదులు ఉన్నప్పుడు వాటిని కొంచెం సాధన చేస్తే సరిపోతుంది. అలాగే ప్రక్రియలు రాసేటప్పుడు కూడా అది ప్రధానంగా దాని లక్షణం ఏంటి,
కథకి కథానిక ఈ వీటిలలో ఉండే లక్షణాలు ఏంటి, 4 పాయింట్లు ప్రధానంగా సాధన చేస్తే చాలు. రెండోది ఇప్పుడు మనం తర్వాత ప్రశ్న అనుకున్నాం పాత్ర స్వభావం, 7వ ప్రశ్న. 5 కవి పరిచయం, 6 ప్రక్రియ బై నేపథ్యం, 7వది పాత్ర స్వభావం. పాత్ర స్వభావం రాసేటప్పుడు సిడి గ్రేడ్ వాళ్ళు కొంచెం మనకు అది తెలియలేదు అనుకుందాము. ఇది రామాయణంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర. ఈ పాత్ర కథని మలుపు తిప్పినటువంటి పాత్ర. ఇలాంటి కొన్ని కామన్గా ఉండేటటువంటిది ఇంట్రొడక్షన్ అని అంటాం, ఉపోద్ఘాతంలో రాసేటటువంటిది. ఇది వాల్మీకి రామాయణంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర. ఇలా కొన్ని వాక్యాలైనా రాసుకోవడం అనేది అలవాటు చేసుకుంటే మనకి ఆ ప్రశ్న వదిలిపెట్టడం అనేది ఉండదు. ఇది అతి లఘు సమాధానాల కంటే ఈ షార్ట్ క్వశ్చన్స్ 4 మార్కుల్లో కనీసం 3 మార్కుల వరకు అది చేయగలుగుతాం. స్వీయ రచన సృజనాత్మకత ప్రశ్నలు మాత్రం కొంత అయిన తర్వాత మొదలు పెట్టడమే బెస్ట్. ఎందుకంటే దాంట్లోనే ఉండిపోయి వాళ్ళు ఎక్కువ పెద్ద ప్రశ్నని రాసుకుంటూ ఉండిపోతారు, టైం చూసుకోవడానికి అవకాశం ఉండదు. మనకి మొదట్లోనే అనుకున్నాం మనం 10 నిమిషాలు మాత్రం 10 నుంచి 15 నిమిషాల లోపల అంటే ఓఎంఆర్ ఇవ్వడం జరుగుతుంది. మాకు సమస్య ఏంటంటేనమ్మా మొదటి రోజు ఇది ఈ మధ్యకాలంలో మనకి ఓఎంఆర్ షీట్ అనేటటువంటిది వచ్చింది. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఓఎంఆర్ షీట్ మీద అవగాహన అనేది ముందు నుంచి ప్రాక్టీస్ అనేది ఉండదు. దాంట్లోనే మన మెటీరియల్ మొత్తం కూడా ప్రింట్ అయ్యి వస్తుంది, మన పేరు నెంబరు అన్నీ ప్రింట్ అయ్యి వస్తాయి. అది చెక్ చేసుకోవడం, ఇచ్చినప్పుడు మనది అవునా కాదా అనేది చెక్ చేసుకునే బాధ్యత మనకి ఉంటుంది కదా, అది చేసుకోవడం. ఈ మెయిన్ బుక్లెట్కి పిన్ చేయడం, దానికి స్టిక్కరింగ్ అంటే పిన్ ఊడిపోకుండా కానీ పట్టదాంతో పాటు రుచుకోకుండా ఉండడానికి స్టిక్కరింగ్ చేసుకోవడం. అటెండెన్స్ ఆ రోజే మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రారంభమవుతుంది. పిల్లలకి కొంత అవగాహన అనేటటువంటిది ప్రభుత్వ పాఠశాలల వాళ్ళు ఎంత సాధన చేయించినప్పటికీ, అందుకే మన ప్రభుత్వం వాళ్ళు ముందు నుంచి రివిజన్ టెస్ట్లు, ప్రీ ఫైనల్ ఎన్నో రకాల పేపర్స్ సాధన చేయిస్తూ ఉంటారు. ఆ పిన్నింగ్ అనేటటువంటిది చేసుకోవాలి, ఆ అటెండెన్స్లో సంతకాలు పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మొదటి 10 నిమిషాలు తప్పనిసరిగా ప్రశ్నాపత్రాన్ని చదవడం అనేది అలవాటు అవ్వాలి. 3 గంటల్లో మనం ప్రశ్న రాసేటప్పుడు ముందు నుంచే మనం ఒక నెల ముందు నుంచి దేనికి ఎంత సమయం పడుతోంది అంటే పార్ట్ 1లో నాకు పరిచిత పద్యం ప్రశ్న ఒక పద్యం చదువుకొని అది అలవాటు ఉంటే దాన్ని ప్రశ్నలు చేయగలుగుతాం. పరిచిత పద్యం ప్రశ్నలు ఒక 5 నిమిషాలు, దీనికి అలా 4, 5, 20 ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ దీనికి పోతుంది. లాస్ట్ బిట్ పేపర్కి 1 అవర్ పోతుంది. దాని మధ్యలో ఉన్నటువంటి ఈ స్వీయ రచన ప్రశ్నలకి ఎంత టైంలో నేను ఇన్ టైంలో రాయగలుగుతానా లేదా అని అనుకున్నప్పుడు లాస్ట్లో ఒక 2 లైన్లు అంత గ్యాప్ వదిలిపెట్టుకుంటే ఇంకా ఏదైనా పాయింట్ దొరికిందనుకోండి. సృజనాత్మకత ప్రశ్నల్లో మనకి ఈజీగా ఉండే కరపత్రం నినాదాలు చాయిస్ తీసుకున్నప్పుడు చాయిస్లో నినాదాలు కరపత్రాలు అటువంటివి ఒక సింగిల్ పేజీలోనే వచ్చేస్తాయమ్మా. ఆ నినాదాలు కూడా కొన్ని ముఖ్యమైనటువంటివి 4 ఉన్నాయి. స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి వివక్షతలు కానీ, ఈ ప్లాస్టిక్ భూతం మీద కానీ, ఇలాంటి కొన్ని ముఖ్యమైన దిశ వీటి మీద ఏర్పాటైనటువంటి నినాదాలే కాబట్టి ఆ నినాదాలని కొన్నే కాబట్టి సింగిల్ పేజీలోకి మనం తెచ్చుకోగలుగుతాం. అది ఇన్ టైంలో ఎంతవరకు మనం చేసుకోగలుగుతామా అనేది ప్రధానమైనటువంటి సమస్య. దాన్ని మనం టైం మెయింటైన్ అనేది ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి అతి ముఖ్యమైనటువంటిది భాషాంశాలలో మనం ఇందాక అనుకున్నాం అలంకారాన్ని గుర్తించడానికి ఒక 2-3 లైన్లే పడుతుంది. అందులో కూడా ముఖ్యమైన అలంకారాలు ఏమేమి ఉన్నాయి, దానికి ఉన్నటువంటి ఉదాహరణలు కూడా ఎక్కువ కూడా ఉండవమ్మా, చాలా తక్కువ ఉదాహరణలే ఉంటాయి. మనం ఇందాక అనుకున్నాం అర్ధాంతరన్యాసానికి ఒక 4-5 ఉదాహరణలు, శ్లేషకి ఒక 4-5 ఉదాహరణలు, ఇవి మాత్రమే ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా సాధన చేస్తూ ఉండడం. ఛందస్సులో గురులఘువుల్ని గుర్తించేటప్పుడు 1-2 గుర్తించంగానే మనకు అది ఉత్పలమాల. మొదటిది భరణం అయింది, రెండోది రగణం అయింది అని అంటే భరణ బబరవ ఉత్పలమాల అవుతుందా లేదా, దాంట్లో ఏదైనా తప్పుపోయిందా అనేది మనం సాధారణంగా కొన్ని సులభమైనటువంటివి అనమాట. మొదటి 2 చేసిన తర్వాత మొదటిది నగణం వచ్చింది, రెండోది జగనం వచ్చింది అంటే నజబజ జజర చంపకమాల అవుతుందా లేదా, చంపకమాల యొక్క లక్షణం కనీసం. అలా సాధనాన్ని చేసేటప్పుడే
మొదటి దాన్ని గుర్తుపెట్టుకొని మిగతాది కరెక్ట్ అవునా కాదా అనేది చేసుకోవడం అనేది. రెండోది అన్నిటికంటే మనం ఇందాక మళ్ళీ అనుకున్నాము 13 నుంచి అంటే అర్థాలు నానార్థాలు వీటికి ముందు నుంచి ఏ ప్రశ్న ఏ నెంబరింగ్లో వస్తుంది అనేది మనం బాగా గుర్తుపెట్టుకుంటేనే మనం సులభంగా మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అనుకున్నాం 14 పర్యాయ పదాలు, 15 ప్రకృతి వికృతులు, 16 నానార్థాలు, 17 వ్యుత్పత్తి అర్థాలు, ఇక్కడ వరకు 13 నుంచి 17 వరకు ఉండేటటువంటివన్నీ కూడా పదజాలానికి సంబంధించినవి. 18 నుంచి జాతీయం, 18, 19, 20 నుంచి భాషాంశాలు, 20, 21 సంధులు, 22, 23 సమాసాలు అలా గుర్తుపెట్టుకొని నెంబరింగ్ సీరియల్లో వేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే మనకి పూర్తి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మన 2023, 24కి వెళ్ళేటటువంటి విద్యార్థులందరూ కూడా తెలుగులో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే గుండ్రగా రాయడం, దోషాలు లేకుండా రాయడం, కొట్టివేతలు లేకుండా రాయడం అనేది అత్యంత ప్రధానమైనటువంటిదమ్మా. ఎందుకంటే మిగతా సైన్స్, సోషల్, గ్రూప్ సబ్జెక్ట్స్ అని అంటాం మనం, వాటిల్లో ఈ భాషకి సంబంధించి చూసుకోరు. కానీ మా తెలుగు భాషలోకి వచ్చేటప్పటికి ఒత్తులు, పొల్లులు, దోషాలు, అక్షర దోషాలు ఒకటి, కొట్టివేతలు ఎక్కువగా ఉండడం అనేటటువంటిది మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్షరాలు దోషం లేకుండా, అక్షరాలని తప్పులు లేకుండా రాయడం అని అంటాం కదా, అటువంటిది కొట్టివేతలు లేకుండా రాయడం అనేటటువంటిది ఒక ఆర్డర్లో ఏ ప్రశ్నకి పరిచిత పద్యం అంటే ఆ 4 ప్రశ్నలు అక్కడే ఉంటే 4, 2, 8 వేసేసుకోవడానికి సులభంగా ఉంటుందన్నమాట. దోషం లేకుండా రాయాలి. సమయపాలన అనేటటువంటిది తప్పనిసరిగా, ముఖ్యంగా స్వీయ రచన పెద్ద ప్రశ్నలు రాసేటప్పుడు వాళ్ళు సమయపాలన చేసుకోవడం ఒకటి. ఇది ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అత్యధికమైనటువంటి మార్కులతోటి మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు పరీక్ష రాస్తూ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అత్యధిక మార్కులు సంపాదించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ వారు కానీ, దూరదర్శన్ సప్తగిరి ఛానల్ వారు ఇంతగా కృషి చేస్తూ ఉన్నారు. వారి కృషి ఫలించి విద్యార్థులందరికీ కూడా అత్యధిక మార్కులతోటి మా తెలుగులో, ఎందుకంటే తెలుగులో ఎక్కువ మార్కులు సంపాదించుకుంటే టోటల్ స్కోరింగ్ అనేటటువంటిది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ బాగా వాడుకలో అలవాట్లో ఉన్నటువంటిదే కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనకి, అందుకే మనం ఇందాక అనుకున్నాం కొన్ని ప్రశ్నలు పల్లెటూర్ల మీద ఇచ్చేటటువంటివి, స్త్రీల మీద నినాదాలు, కరపత్రాలు, లేఖ, ఇటువంటివి సాధారణంగా కొంచెం అవగాహన ఉన్నా పాఠంతో సంబంధం లేకపోయినా వాళ్ళు కనీసమైనటువంటి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దోషాలు లేకుండా రాయవలసినటువంటి సంక్షిప్తంగా, క్లుప్తత అని అంటాం మనం, క్లుప్తంగా బ్రీఫ్గా ముఖ్యమైనటువంటి పాయింట్లు రాసి మంచి మార్కులు సంపాదించుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. విద్యార్థుల తరపున మేము అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేసి పూర్తి అవగాహన కల్పించారు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. ఇవండి ఈ వారం కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.